బైన్సా మున్సిపాలిటీ నూతన కమిషనర్గా కాజా మొయినుద్దీన్ నియామకం గురించి సబ్ కలెక్టర్కి బీజేపీ నేతలు వినతి పత్రం అందించారు. తెలంగాణ ప్రభుత్వం నియమించిన బైన్సా నూతన కమిషనర్ కాజా మొయినుద్దీన్ నియామకాన్ని వెంటనే ఆపాలని కోరారు. జాతీయ జెండాను అవమానించిన వ్యక్తి తమకు కమిషనర్గా వద్దన్నారు. ఈ విషయంలో కలగజేసుకొని నియామకాన్ని ఆపాలని కోరారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో బైన్సాకు రానివ్వకుండా చూడాలన్నారు. ఈరోజు సబ్ కలెక్టర్ గారి ఆఫీస్లో బైన్సా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమోరాండం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే మన దేశ ద్రోహానికి పాల్పడుతున్నటువంటి వ్యక్తులు, అందులో కూడా మన జాతీయ జెండాకు కూడా అవమానపరిచే లాంటి వ్యక్తులు కూడా ఈ దేశ ద్రోహానికి పాల్పడ్డట్టే. అలాంటిది ఒక కమిషనర్ ఇంతకుముందు జాతీయ జెండాను ఎగరవేయకపోవడం, అలాంటి వ్యక్తిని ఏదైతే బైన్సాలో ఒక మతం అని అనుకుని చెప్పి ఇక్కడికి పోస్టింగ్ వస్తున్నాడో అతని పోస్టింగ్ని నిలిపివేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా ఈ జాతీయ జెండాను అవమానించిన వారికి ఖచ్చితంగా ప్రభుత్వము శిక్షించాలని చెప్పడం జరిగింది. ఈరోజు మా బైన్సా పట్టణంలోని స్థానిక ఆర్డీ ఆఫీస్లో గౌరవనీయులు సబ్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని ఉద్దేశం, మా ఎమ్మెల్యే గౌరవనీయులు పవర్ రామారావు గారి ఆదేశానుసారం ఇక్కడ మా బైన్సా మున్సిపల్ కమిషనర్గా నూతనంగా కాజా మొయినుద్దీన్ గారు వస్తున్నారని చెప్పేసి విషయం తెలగానే అసలు ఆయన గురించి అసలు విషయం ఏంటిదంటే, రాజ్యాంగబద్ధంగా ముందుకెళ్ళినటువంటి కాజా మొయినుద్దీన్ గారు జాతీయ పతాకాన్ని నేను ఎగరవేయనంటే రాజ్యాంగాన్ని అవమానించినట్టే, రాజ్యాంగాన్ని అవమానించిన వ్యక్తి దేశాన్ని అవమానించినట్టే, దేశాన్ని అవమానించిన వ్యక్తి దేశద్రోహితో సమానం. అలాంటి వ్యక్తి జైల్లో ఉండాల్సిన వ్యక్తి ఈరోజు బైన్సా మున్సిపల్ కమిషనర్ వస్తున్నారంటే దీని వెనకాల చాలా పెద్ద కుట్ర ఉంది. మరి ఈ కుట్రను బయటపెట్టి ఆ వ్యక్తిని బైన్సాకు రాకుండా ఖచ్చితంగా అడ్డుకోవాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఒక భారతీయ పౌరుడిగా, దేశభక్తి పౌరుడిగా త్రివర్ణ పతాకాన్ని మేము కూడా గౌరవిస్తామనే ఉద్దేశంతో అలాంటి వ్యక్తిని మరి ఈ బైన్సాకు రానియకుండా మేమందరం కూడా ఐకమత్యంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.